అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. నేను మీ కల్పన. అందరూ బాగున్నారా? ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేశానండి. ఇదంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి. అందుకోసం నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ ప్రాసెస్ చూద్దాము. దీన్ని బాగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టేశానండి. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేద్దామండి. చికెన్లో వాటర్ ఊరుతాయి కదా, సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇది మొత్తం మూత పెట్టి ఉడికిచ్చేద్దామండి. చూసారా, మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోకి 1 టమాటా సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. గోంగూర వేస్తాం కాబట్టి ఎక్కువ మసాలా వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. వేగిన తర్వాత టమాటా వేసేసుకున్నాను. టమాటా కూడా ఉడికిందండి. గోంగూర కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఈ గోంగూరలో 1 స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది ఉడకబెట్టేద్దాము. ఇది ఉడుకుతూ ఉంటుంది. మసాలా కూడా ఉడికిందండి. ఇందులో బాగా ఉడకబెట్టిన చికెన్ వేసేసుకుందాము. ఇది బాగా మొత్తం కలిసేలాగా కలిగిపెట్టాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకున్నాము. 3 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాము. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా. మసాలాలు తక్కువ వేసుకోవాలండి. మూత పెట్టేసి కాసేపు ఉడికిద్దాము. ఈ లోపల ఈ గోంగూరని రుబ్బి పక్కన పెట్టుకున్నాము. ఉడికిందండి బాగా. ఇప్పుడు ఈ చికెన్లో ఈ గోంగూర వేసేసుకొని మొత్తము కలిపేసేయాలి. మొత్తం కలిసేంత వరకు కలిపి సిమ్లోనే కొద్దిసేపు గోంగూరలోనే ఈ చికెన్ బాగా వాడాలండి. ఒక 5 మినిట్స్ వాడిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. మొత్తం కలిపేసాం కదా. ఇలా మొత్తం కలిపెట్టిన తర్వాత వాటర్లో బాగా ఉడకాలండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత క్లైమాక్స్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా ఎక్కువ వేసుకోకూడదండి. ఓకే, నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.